టవల్ కనపడిందా? టవల్ కనపడలేదు. టవల్ ఇంట్లో కదా నాని ఆరేయమని చెప్పింది. ఓకే, ఇక్కడ పైసలు కనిపించాయి. మీరు బ్రేక్ తీసుకుంటే టీ కాఫీ బ్రేక్ అంటే ఇవాళకి ఇంతే ప్రోగ్రామ్ అని చెప్పారు. మీరు మళ్ళీ రావాలి. ఓకే, నేను చేయను యాంకరింగ్ కాసేపు. పోనీ నేను ఒక్కడినే చేయనా, ఇంకెవరైనా ఉంటే బాగుంటుందా? ఎవరు కావాలి? నరేషా? నరేష్ ఓకేయా? సరే దారా పైకి. యాంకరింగ్ అంట. మాట్లాడుకుంటూ ఉంటే మేము మాట్లాడతాం. ఏంటి, ఏం చేద్దాం? కాదు బాబాయ్, నాకు చాలా అంటే రెగ్యులర్ క్వశ్చన్స్ ఉండవు, కొంచెం టిపికల్ గా ఉంటాయి. పర్లేదా? నీ ఇష్టం వచ్చినట్టు అడుగు. అందరూ ఉన్నారు, కొన్ని ఉన్నాయి. ఏం పర్లే. సరే, కృష్ణవంశీ గారి గురించి అడుగుతా. అడుగు. మొగుడు తర్వాత పెళ్ళవను కథ రెడీ చేశాడంట, అదేనా ఇది? ఇది పైసారా? పెళ్ళం నెక్స్ట్ నీతో తీస్తున్నాడు. ఓహో, సరే. ఇందాక రాఘవేంద్రరావు గారు, మన దాసరి గారు అన్నారు కదా, రాఘవేంద్రరావు గారు తర్వాత హీరోయిన్ అంత బాగా తీసి బాగా చూపిస్తారని, మంచి సాంగ్స్ అంటే ఆయన సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం, కొంచెం ఎరాటిక్ గా ఉంటాయి. ఈ మధ్యనే కదా నీకు పెళ్ళయింది, మరి ఏమైంది చెప్పు. ఏమైందేంటి అంటే ఎలా చేశారు? నేను అలాంటి విషయాలు పట్టించుకో. నేను మొత్తం క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాను. నువ్వా? నేనే. ఏంట్రా ఊరుగా మీ ఇష్టం వచ్చినట్టు నేను ఏమైనా నేను బిక్ని కూడా వేసుకుంటానని చెప్పాను. నువ్వు కాదు, హీరోయిన్ వేసుకోవాలి బిక్ని, మనం వేసుకుంటే చూడరు. నువ్వు నమ్మకపోతే నువ్వు వంశీ గారిని అడుగు. వంశీ గారు ఒకసారి పైకి రావాలన్నారు. నాకు డౌట్ మా ఆవిడ మీద, వీడు మామూలు కండిషన్ పెట్టడు. ఏంటి, మీకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాడా మావాడు? అది కాదు క్వశ్చన్. వంశీ గారు బాగా ఎరాటిక్ గా, బాగా సెక్సీగా బీచ్ లో సాంగ్స్ తీస్తారు. నేను దాని గురించి అసలు ఏమైనా అన్నానా? నేనేమైనా అన్నానా? మీరు చెప్పండి. నిజం చెప్పనా? నిజమే చెప్పాలి. దేనికి భయపడాలి? నిజమే చెప్పానా? అంజు, ఈ సినిమా స్టార్ట్ అయ్యి నానిని హీరోగా అనుకున్న తర్వాత నానికి యాజ్ యూజువల్గా యాజ్ ఎ డైరెక్టర్గా కథ చెప్పి ఓకే చేయించుకుని, తర్వాత నేను రమేష్ గారికి కూర్చుని సినిమాని ఎలా తీద్దాం, ఏంటి బడ్జెట్ ఏంటి ఇవన్నీ అనుకుంటున్న టైంలో తర్వాత సరదాగా ఒక రెండోసారి వచ్చి మామూలు కూర్చుని వంశీ గారు గురించి అది ఇది అంటే ఏదో మాట్లాడి, దాని తర్వాత మళ్ళీ మూడో రోజు వచ్చాడు. వచ్చి కథ అదిరిపోయింది గురించి, పర్టికులర్గా లాస్ట్ షాట్ ఒక సర్వీస్ ట్యాక్స్ అని ఒక డైలాగ్ అదిరిపోయింది గురించి. అది ఏదంటే నాకు నెమ్మది డౌట్ వచ్చింది, ఏంటి నెమ్మది ఏదో లాగుతున్నాడు, ఎటువైపు నన్ను లాగేస్తాడా అని. తర్వాత కథ అదిరిపోయింది గురించి, కథ అదిరిపోయిందని 3-4 సార్లు అంటే నాకు డౌట్, మొగుడు ఫ్లాప్ అయింది, కథ మాత్రం అడిగేస్తాడా, నన్ను డైరెక్టర్ కాకుండా తీసేస్తాడా ఏంటని నాకు అర్థం కాలేదు. ఏం చేయాలి దీన్ని అని నేను దాని కౌంటర్ ఏం చేస్తే మనం సెట్ అవుతాం అని నేను ఆలోచిస్తూ ఉంటే, సరే ఏం నాని ఇంకేంటి అని నేను దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వేరేది కాస్ట్యూమ్స్ ఏదో అది ఇది అంటే, ఒక్క విషయం మీరు ఏమనుకోనంటే, ఇంకా అనుకునేది ఏముందో చెప్పు, ఇప్పుడు డిసైడ్ అయిపోయావు కదా నువ్వు హీరో, నేను ఎక్కడికి తప్పుకోలేను చెప్పాను. నాకు ఒకటే డౌట్, మీరు కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుంది ఈ సినిమా, నేను చేస్తాను అని అంటాడేమో అని డౌట్ నాకు. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ కదా, బాపు గారి దగ్గర చేసేస్తాడేమో అనేస్తాడేమో అన్న తర్వాత ఇంకొకసారి క్రాక్ అయిన తర్వాత చేయలేమో అని నేను భయపడుతూ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఏం లేదు గురుజీ, మొన్న మొగుడులో గోపిచంద్ శ్రద్ధాదాస్ సాంగ్ కొంచెం ఏంటి కొంచెం అంటే కొంచెం బార్డర్ దాటేశారు మీరు, సరే దానికి ఏముందిలే అన్న, ఆ సినిమా కాబట్టి అలా చేస్తాం, అన్ని సినిమాలు అంటే కాదు గురుజీ, సరే ఏంటి విషయం చెప్పు నాని. నాకు మన సినిమా రిలీజ్ ఎప్పుడు గురయ్యా, అప్పుడు పరిస్థితుల్లో మేము అనుకున్నది విజయదశమి చేద్దాం. ఎక్సలెంట్ గురుజీ. ఒక్కటి ఏంటంటే నాకు నవంబర్లో పెళ్లి కుదిరింది గురుజీ, అంజు అని. ఆ పెళ్లి టైంకి ఈ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఎరాటిక్ సాంగ్ ఉంటే మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా ఆవిడ
అంజు ఫీల్ అవుతుందేమో కొంచెం అంటే ఫైనల్ డెసిషన్ మీదే, మీరు ఎలా అంటే అలా చేస్తాను. కానీ ఇది చెప్పేసిన తర్వాత ఇంకా ఫైనల్ డెసిషన్ ఏమంటావు? సరే సరే నాన్న ఆలోచిద్దాం, ఇంకా ఏం సీరియస్గా డెసిషన్ తీసుకోలేదు. ఒకవేళ ఇదే పరిస్థితి పెళ్ళి అయిన తర్వాత వస్తే ఏం చేస్తావు నువ్వు అని ఒక డౌట్. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది గురుజీ అనే అంజు అని వింటున్నావా ఇది? ఓకే సరే అది క్లారిటీ. సరే, ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పు. ప్రొడ్యూసర్ మన రమేష్ పుప్పాలని. రమేష్ పా పూ. ఓకే ఓకే. అంటే నీకు కష్టమే అయితే? నాకు కష్టం ఏంటి? అంటే ఛాన్స్ లేదు నీకు. ఓ అదే పక్కన పెట్టించుకున్నట్టు పోస్టర్ అయినా అది హీరోయిన్ పక్కనే. కరెక్ట్. సరే, ఇప్పుడు హీరోయిన్స్ ఎవరు ఈ సినిమాకి? ఈ సినిమా హీరోయిన్ అంటే ఫస్ట్ క్యాథరిన్. పూర్తి పేరేంట్రా? క్యాథరిన్. పూర్తి పేరు చెప్పు. అరే నందమూరి క్యాథరిన్, దగ్గుబాటి క్యాథరిన్ ఇలా ఉండవు. ఆ? క్యాథరిన్ అమ్మాయి పేరు. ఇంకోటి ఏదో ఉంది కదరా? క్యాథరిన్ తెరీసా. అది అడిగింది. అది clarity అడిగావా? miss ఓకే, అవుతున్నావు సారీ. నువ్వు. ఇంకో హీరోయిన్ పాతో స్టార్ట్ అవుతుందా అమ్మాయి పేరు? కాదులే, అమ్మాయి పేరు సిద్ధిక. మంచి యాక్టర్, చాలా బాగా చేసింది, మంచి ఫ్యూచర్ ఉంది. సరే, ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తాం ఇందాక నుంచి. ఓ పని చేద్దాం, ఆ, గెస్ట్లు ఎవరో వచ్చారో అందరికీ తెలుసు. అవును. ఇప్పుడు మన ఇద్దరం దంషరాజ్ ఆడదాం. నేను ఎవరెవరు వచ్చారో నీకు చెప్తా. నువ్వు చెప్పు నాకు. నేను యాక్ట్ చేసి చూపిస్తా, నువ్వు గెస్ట్ చేయాలి. అవును. ఓకే, మీరు కూడా గెస్ట్ చేస్తారా మాతో పాటు? సరే, ఫస్ట్ ఎవరు వచ్చారంటే నాకు ఎవడైనా అసిస్టెంట్ కావాలి. ఇక్కడ మైక్ పట్టుకున్నాను. అయ్యో వద్దు వద్దు, నీరు వద్దు. ఎవరైనా వచ్చేసేయండి, రండి. ఫస్ట్ గెస్ట్ చేస్తావా? నీకు డంషరాట్స్ వచ్చా? డంషరాట్స్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, ఇది తెలుగు కదా? ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్, ఇది హిందీ. ఓకే ఓకే, ఇది తెలీదు. అది 1 minute. అది అందరికీ తెలుసు కానీ వద్దు. ఫస్ట్ హీరో ముస్తఫా. ముస్తఫా అబ్బాస్ వచ్చాడా? పవన్ కళ్యాణ్ వచ్చారా? కరెక్ట్ గా చూడు. హ్యాపీ డేస్. వరుణ్ చందేశా? అది ఓకే, మా బ్రో స్టార్ వరుణ్ Yes. చందేశ్ స్టేజ్ మీద ఒకసారి వరుణ్ సందేశ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ గెస్ట్ ఈసారి కరెక్ట్ గా చెప్పేస్తాను. నెక్స్ట్ గెస్ట్ ఎవరో చెప్పనా? సునీల. శ్రీహరి గారా? తనిష్. కరెక్ట్. బాలనటుడు తనిష్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి తనిష్? చైల్డ్ ఆర్టిస్ట్ గా తనిష్ చేసిన లాస్ట్ సినిమా ఏంటి? మీ వయసుకు వచ్చాం. అది మొన్న రిలీజ్ అయింది. ఓహో అదా, ఓకే. ఆడే చెప్తున్నాడు కదా మీ వయసుకు వచ్చాం. ఓకే, దా బైక్ దా. సో వాళ్ళతో ఒక సాంగ్ రిలీజ్ చేద్దామా? సరే, మీ ఇద్దరు సాంగ్ రిలీజ్ చేయండి. నాని గురించి పొగుడుతూ తర్వాత ముందు సాంగ్ రిలీజ్. ముందు మాట్లాడుతున్నారా? ఇది ముందు మాట్లాడుతున్నారా సాంగ్ రిలీజ్? ముందు సాంగ్ రిలీజ్, Okay. తర్వాత మాట్లాడుతూ కానీ ఏం చేసుకుంటారా డబ్బంతా అనండి, సాంగ్ ప్లే అయిపోద్ది. ఏం చేసుకుంటారా డబ్బంతా బ్రో. బ్రో? पैसा कंठदुरा ये दोषम, पैसा ये शाश्वतं शुभम. ताळ ताळ ताळुकु धाळ धाळ ताळुकु पैसा पैसा. काळ काळ काळुकु झाल झाल झालकु पैसा पैसा. तिरिगे प्रकाशानी दशा पेरिगे कुलासा गुसा गुसा मनके प्रपंचम मानिसा तेलुसा. पैसा 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 पैसा.
అంటదురా ఏ దోషం పైసా ఏ శాశ్వతం శుభం తళుకు ధళ ధళ తళుకు పైసా పైసా కళ కళ కళుకు ఝల ఝల ఝలకు పైసా పైసా తిరిగే ప్రకాశాని దశ పెరిగే కులాసా గుస గుస మనకే ప్రపంచం బానిసా తెలుసా పైసా 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 ఓకే థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ శ్రీ 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 వరుణ్ సందేశ్ గారు మాట్లాడాల్సిందిగా. ఎందుకు బ్రో అంతా ఓకే షేడ్స్ బాగున్నాయి. నో శ్రీ నథింగ్, ఒట్టి వరుణ్ సందేశ్ మాట్లాడాల్సిందిగా. ఎక్కడ తీసుకున్నావు షేడ్స్? ఏది అవా అవి పెట్టుకుంటే గుడ్డోడిని ఏం కనపట్ల. మీ అందరికి బాగుంటుంది చూడటానికి. సో సినిమా గురించి యా పైసా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్ గురించి చెప్పాలి. ఈజ్ డెఫినెట్గా ఐ థింక్ యునో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 1-2 years లో డెఫినెట్లీ హీల్ బి అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. అంత లేదులే. సాయి చూసా సాయి అంత లేదులే అంట. నేను కూడా చేసిన ఇంకో సినిమా సాయితో ఇప్పుడు. చేసినప్పుడు చూద్దాం. చాలా కష్టం మాట్లాడడం నాని ఉంటే ఇక్కడ నాకు టెన్షన్ వస్తుంది. బట్ యా డెఫినెట్గా పైసా మూవీ మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నాని ఇక్కడ ఉన్న నాని నువ్వు ఇటు అటు అటు ఇటు తిరుగుతుంటావు. బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది సార్. సో యా నాని యూనో ఎప్పుడు నా ఆడియో ఫంక్షన్స్ కి హీ కమ్స్ అండ్ యూనో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందుకు వచ్చాడు ఇక్కడికి. వెళ్తే వస్తున్నాడు సార్. థ్యాంక్ యూ. క్లాప్స్. ఇప్పుడు బాలనటుడు మాట్లాడతాడు, చైల్డ్ ఆర్టిస్ట్. హలో హాయ్ ఎవ్రీబడి. ఏమైనా మాట్లాడాలంటే అనే ముందుకు రాని అనుకుంటే భయం వేస్తుంది నాకు. ఇక్కడే ఉంటాయి, ఇక్కడే మాట్లాడు. ఈరోజు సీరియస్గా ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బార్న్విటా వద్దు, బూస్టే కావాలి. ముందే చెప్తున్నా, మావాడు బూస్టే తాగుతాడు. లేదు టైం దాటిపోయింది, ఇప్పుడు ఏదైనా చదువుతాడు. బేసికలీ తెలుగులో బేసికలీ తెలుగులో ఏమంటారు ఆలోచించు. బేసికలీ అన్న తెలుగులో ఏంటంటే మామూలుగా నేను చిన్నప్పటి నుంచి వంశీ గారి సినిమాలు చూస్తూ నువ్వే చిన్నోడు, మళ్ళీ చిన్నప్పటి ఈరోజు నన్ను మాట్లాడినెవరు ఎంత టైం అయినా మాట్లాడినవారు నాకు అర్థమైపోయింది. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమా పెద్ద హిట్. నాపీకి సైజ్ ఏంటండి? ఏదో ఒకటి తీసుకురండి, పట్టాస్ ఫిట్ అవుద్ది, ఇంచుమించుగా ఫిట్ అవుద్ది. వంశీ గారు చాలా దారుణంగా ఉంది ట్రైలరా మరి సార్? ఏంటి సార్ ఇది? చాలా దారుణంగా వంశీ గారు అన్నాడు. మీరంతా అక్కడ కూర్చుని అవుతున్నారు, మీకు కూడా ఉంది రండి పైకి. అందరికీ అందరూ ఆహ్వానితులే. అయితే నేను త్వరగా వచ్చేస్తా కిందకి. నీకు కొన్ని ఫిక్స్డ్ గా ఉన్నాయి, అవి అవ్వవు. వేరే వాళ్ళకి సూట్ అవ్వవు. సరే, నిజంగా ఇందాక నుంచి ఇంకా ఫినిష్ చేస్తాను, నాకు చాలా పడిపోతున్నాయి. నిజంగా ఇందాక నుంచి బాలనటు అంటున్నారు కాబట్టి బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా. సో తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పుడు సాంగ్స్ చూస్తే తెలిసిపోతుంది, ఇంటే తెలిసిపోతుంది, ఇక్కడ ఆడుకున్న విధానానికి కూడా తెలిసిపోతుంది. సో
తప్పకుండా ఇందాక అందరిని అడిగారు డబ్బులు ఇస్తే ఏం చేస్తారు, డబ్బులు వస్తే ఏం చేస్తారని. నాకు నిజంగా డబ్బులు వస్తే పైసా ఫస్ట్ టికెట్ నాకు ఇవ్వండి సార్ ప్లీజ్. బా వేసాడు బా 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 బిస్కెట్ గారు నెక్స్ట్ సినిమాకి ట్రై చేస్తున్నాడు. బా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తనీష్. Thank you, Tanish. నాట్ ఫీలింగ్స్ సరదాగా జోక్ బాబు. ఈ అంతటికీ నేను ఆఫ్టర్ పార్టీలో కాంపెన్సేట్ చేస్తాను. మీ అందరి కోసం నేను ఒక ఐటమ్ సాంగ్ చేస్తాను. సరే నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? నెక్స్ట్ డంప్ షరట్స్, బ్యాక్ టు ద డంప్ షరట్స్. ఎస్ ఎవరో నెక్స్ట్ హీరో ఎవరంటే జాన్ అబ్రహాం, తెలుగు జాన్ అబ్రహాం. సునీల్. కరెక్ట్ చెప్పావు. సునీల్ గారిని అంటే ఆయన జిమ్ టైం అయిపోయిందని ఇన్స్ట్రక్టర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నాకు చెప్పన్నాడు ఆయన. నెక్స్ట్ హీరో నాకు ఒక ఇద్దరు కావాలి. అంత బరువైన హీరో ఎవరున్నారు? ఎవరైనా ఒకలండి. ఎక్కడ రండి. కృష్ణుడు వచ్చాడేంటి? అక్కడ నిలబడండి. శ్రీశాంత్. ఇంత టవల్ అన్నావు కదా, డౌట్ వచ్చింది. రాహుల్ ద్రావిడ్. ఓ తరుణా, సిసిఎల్ ప్లేయర్ తరుణ్. టీసీఏ సిసిఎల్ ప్లేయర్ తరుణ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ హీరో నీ పార్ట్నర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక్క నిమిషం. నెక్స్ట్ హీరో ఎవరంటే యాక్షన్ హీరో ఎవరు వచ్చారు ఇక్కడ? యాక్షన్ హీరో ఎవర్రా? శర్వానంద, గోపీచంద్ వచ్చాడా? ఇంకొకసారి నవదీప్. అది అంటే ఇక్కడ చాలా ఈరోజు నవదీప్ పిలవడానికి కూడా కారణం ఏంటంటే ఇంతమంది లేడీస్ వచ్చారు. వీళ్ళందరూ తిరిగి వెళ్ళేటప్పుడు ఏ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఎవడో ఒక టీస్ చేస్తే ఒక అమ్మాయిని, వాళ్ళకి దిక్కెవరు? వాళ్ళకి దిక్కు? నవదీప్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారు. సార్ మీరు ఇద్దరు కూడా ఏం చేసుకుంటారా డబ్బంతా అంటే ఒక సాంగ్ ప్లే చేస్తాం, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏం చేసుకుంటారా డబ్బంతా? ఇల్లు కొట్టుకుంటూ వచ్చినాడే, గల్లీలో దుక్కుడే జల్సా అలా దారుడే, ఇలా కడుక్కడోడే.
తరుణ్. కౌంటర్లో ఏమైనా వేస్తారా చెప్పేయండి ముందే. ఏం అనుకోలేదు, ఫ్లోలో వస్తే ఆపం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది రావడం. నిజం చెప్పాను. నిజంగానే నాకు ఎప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో కానీ ఫంక్షన్స్లో కానీ చెప్పాను, నా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ గారు అని. అండ్ ఈజ్ నాట్ ఓన్లీ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ టు. ఓ చాలా నెక్స్ట్ సినిమా పెద్దోడు అనమాట నువ్వు. ఆయన ఏజ్ తో ఆయన ఇద్దరు కొలీగ్స్ లాగా మీరు. ఫ్రెండ్షిప్ ఏజ్ ఏమంటారు మరి? ఓహో. తనిష్ కూడా మన ఫ్రెండే మరి. తనిష్ చైల్డ్ ఆర్టిస్ట్. బట్ నాకు అందరినీ అడిగారు కదా పైసా వస్తే ఏం చేస్తారని. నాకు వస్తే మొత్తం తీసుకెళ్ళి వంశీ గారికి ఇచ్చి నాతో ఇంకొక సినిమా తీయమని అడుగుతాం. చిచ్చి నువ్వు అది చేయవు, నాకు తెలుసు ఆ విషయం చేయవు. డెఫినెట్ గా సీసీఎల్ టీం కొనేస్తావు. నేను నాడిస్తాలే నరేష్, పర్లేదు. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పైసాకి, రమేష్ గారికి, వంశీ గారికి, నాకు, నానికి ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ సినిమా పెద్ద పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. నీ ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చాం. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న మన హీరో, అమ్మాయిలకి హీరో, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునే హీరో. స్క్రీన్ మీద బోల్డ్ అంత మంది హీరోలు ఉంటారు. రియల్ లైఫ్ హీరో, రియల్ హీరో. మైక్ ఆన్ చేసుకోరా. చెప్తా, నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. చెప్తా. మీ అందరూ నేను ఈరోజు బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడు మరి, అదేగా చెప్పింది. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ అయితే చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఇందాక టైటిల్స్ లో చూపించారు టెక్నీషియన్స్ అందరూ 1 రూపీకే పనిచేశారంట. చాలా చాలా గొప్ప విషయం అది. నానికి ఎన్ని రూపాయలు ఇచ్చారు తెలియదు కానీ అక్కడ ఇందాక టెక్నీషియన్స్ పేర్లు అందరికీ 1 రూపీ వేశారు. అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవడానికి. నానికి జేబులో ఉండాల్సిన పైసలు బెల్ట్ మీదకి, షర్టు బట్టల మీదకి వచ్చేసినాయి. సినిమా రిలీజ్ తర్వాత బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయని ఆశిస్తున్నాను. అద్దరింది, సూపర్. వంశీ గారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద నిజం చెప్పేస్తాను ఈ రోజు మీ అందరి ముందు. వంశీ గారికి నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ టైప్ అనమాట. నువ్వు అలాంటి అనుకోలేదు. నేను నిజమా? ఏం నిజమా? ఏంట్రా? ఎందుకు అంటే ఎందుకు ఎప్పుడు రమ్య గారు చెన్నైలోనే ఉంటారనుకున్నాను. నాకు ఒక్కడనే ఉంటాం అలవాటైపోయింది అంటే ఏంటా అనుకున్నా. ఎందుకో చెప్పని. చందమామ సినిమా అప్పుడు బాగా ప్రేమించుకున్నాం. తర్వాత సినిమా గురించి చెప్పకు, ప్రేమించుకున్నాక ఏమవుద్దో మాకు తెలుసు. తర్వాత ఆయన బిజీ అయిపోయారు వేరే సినిమాలో, నేను బిజీ అయిపోయాను వేరే సినిమాలో. కానీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకున్నట్టు నాకు ఒక ముద్దు పేరు ఇచ్చి, ఆ పేరేంటో మీ అందరికి చెప్పలేను. ఒక 2 నెలలకోసారి ఒక మెసేజ్ చేస్తారు నాకు. పప్పి కాదు. సో అంత ప్రేమ ఆయనకి నేనంటే, నాకు ఆయన అంటే. సో ఆల్ ది బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తరుణ్. థ్యాంక్ యూ పప్పి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఇక్కడ ఎవరో యాంకరింగ్ కి పిలిచారు. మీరు టీ దగ్గర. తరుణ్, నవదీప్, ఒక్క నిమిషం. ఎంత మైక్ లాక్కున్నా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకు కూడా ఉన్నాయి. మీరు సూట్ ఎందుకు వేసుకున్నారంటే ఈరోజు? సూట్ అవుతుందేమో అనుకొని. తర్వాత అర్థమైంది. సరే. నరేష్, సెల్కాన్ మొబైల్ వాళ్ళు ఈ ఆడియో. థ్యాంక్ యూ. ఫ్రీ ఫోన్ ఇస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేస్తే బయలుదేరుతాం. ఆ విషయం కూడా చెప్పనివ్వరా నన్ను? ఓకే, ఇంకా యాంకర్లు ఇంతగా తొక్కేసిన తర్వాత ఇంకా మాకు అవకాశాలు ఎక్కడ ఉంటాయి? మీరే చేసుకోండి యాంకరింగ్. సరే, ఒక లైన్ ఉంది, అది చెప్పకపోతే వీళ్ళు ప్రోగ్రామ్కి మొత్తం వాళ్లే బ్రాండింగ్ కాబట్టి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావు. సెల్కాన్ మొబైల్ స్మార్ట్ ఫీచర్ ఫోన్ విత్ కెపాసిటీ టచ్. మీరు ఇవాళ లాంచ్ చేశారు కాబట్టి ఇది మీదే. ఇందాక లాంచ్ చేసిన వాళ్ళకి ఇవ్వలేదు కదా? ఇంటికి పంపిద్దాం. అదే మరి, అవన్నీ నా కార్లో పెట్టండి. తొక్కేయండి అమ్మా, యాంకర్ ని బాగా తొక్కేయండి, ఇంకా కానిచ్చుకోండి. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ. మీరు టిఫిన్ చేశారు. నెక్స్ట్ హీరో ఎవరమ్మా? రెడీయా? ఎస్. గెస్ చేయాలి కదా? ఎస్.
ఏంటి మీరు ఎవరు గెస్ట్ చేయరేంటి? ఓ ఇట్లా క్లాప్స్ కొట్టేసి నవ్వేస్తున్నారు. మీరు గెస్ట్ చేయాలమ్మా, మీ ఇద్దరమే కదా, అందరం ఆడుకుంటున్నాం. నెక్స్ట్ నవదీప్ ఫోన్ పెట్టిపోయాడనా? ఇచ్చేస్తాడు, అడిగితే బయటికి వెళ్ళాక లాక్కుందాం. వెళ్ళిపోయాడు బయటికి. నవదీప్ ఇక్కడ ఉండు. 3G లవా? SMS? ఓ సుధీర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా. అదే MMS చేస్తుంటే ఎంత బాగుండేది. MMS అనే సినిమానా? SMS బదులు వద్దులే. నెక్స్ట్ నెక్స్ట్ రాబోయేది ఎవరంటే ఓకే. నాకంటే ఎత్తుంటాడా? రానా? ప్రభాసా? జిమ్ చేస్తున్నావా? కమల్ కామరాజా? ఓ ఆర్టిస్ట్. ఆయన ఇలాగ బ్రష్ చేద్దాం అనుకున్నా, నువ్వు చేయనీయకుండా గెస్ట్ చేసావు. ఇప్పుడు నేను కావాలనుకున్నాను. కొట్టు అంత స్ట్రాంగ్ అనమాట. సుకుమారుడు చూడటానికి అలా ఉంటాడు కానీ కమల్ వచ్చి ఒకసారి మీ ఇద్దరు కలిసి చెప్తే బెల్ట్ ఇస్తావు. ఏది బెల్ట్ ఇస్తే మాకు రెమ్యునరేషన్ లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకొక్కడికి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇంతమందికి పనిష్మెంట్ ఇవ్వలేదు నేను. సో సాంగ్ లాంచ్ చేసేస్తారా? ఏం చేసుకుంటారా డబ్బా అంతా? ఏం చేసుకుంటారా డబ్బంతా? ఎదురైందయ్యా అమ్మాయో అదే మాయో మనసే నాకుందయ్యా రూపాయే పాపాయే నాకే దిల్ దే దియా మాయ 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 ఎదురైందయ్యా అమ్మాయో అదే మాయో మనసే నాకుందయ్యా రూపాయే పాపాయే నాకే దిల్ దే దియా మాయ 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 దా కౌంటర్లు వేసుకున్నా, కలిసి కౌంటర్లు వేసుకున్నా. నీ కష్టం వద్దేమో. అది ఓకే, దొరుకుతాలే, కంగారు పడద్దు. జనాలు అక్కడున్నారు. సినిమాలో ట్రైలర్లో చాలా మంది మోడల్స్ వాడారు. అది అంటే పైసా అంతా అక్కడికి పోయిందా, లేకపోతే సినిమా ప్రొడక్షన్లోకి ఏదన్నా? చాలా మంది మలేషియా సాంగ్ లో బాగా అమ్మాయిల గురించి అడుగుతున్నా నువ్వు. రష్యన్ డాన్సర్స్ బాబాయ్ దుబాయ్ వెళ్తే అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అడగటానికి డైరెక్ట్ అదే అంటే పైసా బాగా ఖర్చు పెట్టారు కదా. సో ఏ పబ్కైనా వెళ్ళొచ్చు. ఓకే, కానీ నువ్వు లోపల కంటే బయట బాగుంటావు. బౌన్సర్ అనుకుంటారు. పైసా సినిమా, పైసా కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చే మనిషి ఐ థింక్ నాని. ఇంతమంది
ఫ్రెండ్స్ వచ్చి ఇంతమంది హీరోస్ యాక్టర్స్ అందరు వచ్చి నిజంగా వచ్చారంటే మాత్రం ఎస్ డెఫినెట్గా అంటే మీకు అర్థమే ఉంటుంది ఇంత జోవియల్గా అందరితో ఉన్నారంటే ఎంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడో. ఆ పైసా కోసం యాక్చువల్ నా దగ్గర ఆర్ట్ ఒకటి చేస్తే కొన్నాడు. వెనకబడి మరి అంటే ఇది కావాలి ఇది చేయాలి దానికి డబ్బు ఇచ్చాను తీసుకొని అంటే హీ నెవర్ ఎప్పుడు కానీ ఆర్ట్ కళ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం పడి చచ్చిపోతాడు. సో నో కౌంటర్. అందుకే నేను ఫస్ట్ నాని ఎంచుకున్నాను. అవునా? కరెక్టే. బట్ దానికంటే మెయిన్ కృష్ణవంశీ గారు, వీఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. సో పైసా సినిమా పైసా అందరికీ పైసా తెచ్చిపెట్టాలి అండ్ గ్రేట్ హిట్ అవ్వాలని చెప్తూ కోరుకుంటూ డెఫినెట్గా దిస్ గోయింగ్ టు బి అ బిగ్ పైసా వసూల్. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్స్ అలాట్. అందరికీ తెలియని విషయం, కమల్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ పెయింటర్. థ్యాంక్ యూ. కౌంటర్ లేనందుకు థ్యాంక్ యూ. నీ గురించి పోయాడు కాబట్టి పెయింట్ అని చెప్పి రెడీ. ఓకే. ఫస్ట్ వచ్చినప్పుడు ఎస్ఎంఎస్లు కాదమ్మా, మాట్లాడాలి ఇక్కడ. బాగున్నారా బావగారు, బాగున్నారా? బావగారు అయితే బాగానే ఉన్నారు. ఇంకా ఉన్నాయి చెప్పు. ఏం లేవు, నువ్వు చెప్పు, మాట్లాడు. ఓకే. ఫస్ట్లో వచ్చినప్పుడు దాసనారాయణ గారు ముందుల మాట్లాడాల్సి వస్తుందేమో అని భయం వేసింది. లక్కీగా ఆయన లేరు కాబట్టి కొద్దిగా ఫ్రీగా మాట్లాడచ్చు. నేను ఈ విషయాన్ని చెప్తాను. మీ ముందు మాట్లాడతాను భయపడ్డా లేకపోతే ఇష్టపడలేదని చెప్పినా ఏం చెప్పను? భయం అన్నా నీకేం చూడా? అవునవును, నువ్వు ఆ సినిమాలో చేసావు కదా ఏదో వినిపిది కదా నీకు. అప్పటి నుంచి ప్రాబ్లం, అప్పటి నుంచి అదే ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే. నేను చిన్నప్పుడు సినిమాలకి ఒక హీరోని చూడడం కోసం వెళ్తాను. హీరోని చూడడం కోసం కానీ ఐ మీన్ ఇక్కడ స్టేజ్ మీదకి వస్తే అందరికీ పైసలు దొరుకుతాయి. అది కాకపోతే ఇప్పుడు వంశీ గారి సినిమాలు చూసిన తర్వాత ఒక సినిమా చూడడం కోసం వెళ్తున్నా, సెపరేట్గా హీరోల కోసం కాకుండా. ప్రతి ఒక్క హీరో డెఫినెట్గా వంశీ గారితో ఆయనకి వాళ్ళ కెరియర్లో ఒక సినిమా అయినా చేయాలనుకుంటారు. సో అందులో నేను కూడా ఒకరిని, ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. అట్ ద సేమ్ టైం అదే అక్కడికి వస్తున్నా కాదు. ఏంటి అయిపోయిందా? నాకు అర్థం ఈ మాత్రం దానికి నువ్వు రావడానికి ఎస్ఎంఎస్ పంపించుంటే అయిపోయేదిగా. సరే నువ్వు మరీ అలా చెప్తే నిజాలు చెప్పేస్తాను నీ గురించి. ఓకే, అలాంటి అంటే నేను ఓకే. ఇంత ముందుల నా ఎస్ఎంఎస్ షూటింగ్ అప్పుడు నేను నా నానికి కూడా చెప్పాను. సో మీతో షేర్ చేసుకుంటాను. అది ఫస్ట్ 2 days షూట్ అప్పుడు షార్ట్ అయిన తర్వాత క్రౌడ్లో నుంచి ఒకళ్ళు వచ్చి చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు, మీరు అచ్చం నానిలాగా చేశారని చెప్పి అన్నారు. సో అది ఒక పెద్ద కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యాను నేనైతే. యాక్చువల్లీ నానికి కూడా చెప్పాను అది. ఇందాక నుంచి రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది చూసాను. అది వాళ్ళకి కూడా తెలిసిపోతున్నాయి నిజాలేంటి అబద్ధాలు ఏంటన్నా. చూసారు, ఆ విషయం చెప్పబోతున్నాడు నాకు తెలుసు. ఈడెక్కడ కౌంటర్ వేస్తాడో నేను వెనక్కి తీసుకెళ్తున్నాను. అది మీరందరూ వింటాం, నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. ఓకే. అప్పుడే నువ్వు సారీ. ఐ వాంట్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. సాయి కార్తిక్ మ్యూజిక్ చాలా బాగుంది. సో గుడ్ లక్. థ్యాంక్స్. అలాగే ఇప్పుడే వచ్చిన యంగ్ హీరో రాత్రి యాక్చువల్లీ నేను సుధీర్ గురించి. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్. సుధీర్ ఎస్ఎంఎస్లు చేసుకో. నిన్న రాత్రే సుధీర్ అంటే మీరు ఏదో చాలా ఆరగెంట్ గా ఇలా వేసేస్తున్నాం అనుకోకుండా అందరికీ చెప్పాము పడుతుందని, అందరూ రెడీగా ఉన్నారు. నిన్న రాత్రి స్వీట్ గా సుధీర్ అన్న మాట ఏంటంటే, మీ మీద కౌంటర్లు వేస్తాం బాబాయ్ అని చెప్తే, ఆహా నాని నరేష్ స్టేజ్ మీద నా మీద కౌంటర్ వేస్తారా, నేను చాలా హ్యాపీ అన్నాడు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, ఎందుకంటే అంత జోక్గా తీసుకుంటున్నారు కాబట్టి, సరదాగా తీసుకుంటున్నారు కాబట్టి. మేము ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ ఉన్నారు. అబ్బా అసలు వాళ్ళు ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. మీడియా పార్ట్నర్ మా మూవీస్, సాక్షి అండ్ అలాగే సెల్కాన్ మొబైల్స్, పైసా. టీవీ సీరియల్ మధ్యలో యాడ్ లాగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు ఒక్కళ్ళు కూడా కదలలేదు, అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. మధ్యలో ఒక్క ఆంటీ మాత్రం వెళ్ళిపోయారు, ఆవిడ సీరియల్ టైం అయింది కాబట్టి. అందరూ ఉన్నారు, ఐ లైక్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకా వెళ్ళొచ్చా? లేదు, మీతో చిన్న పని ఉంది.
ఓకే. మీరు అంటే అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్పి మీరు ఒకసారి పట్నాయక్ గారు ప్రోగ్రామ్ ఇంకెప్పుడు అవుతుందా అన్న అగమ్య గోచరమైన ఒక ఎక్స్ప్రెషన్ తో ఉన్నారు. థ్యాంక్ యూ. లేదు లేదండి, మీ మీద ఏం పడదు. లేదు ఫిక్స్ అయ్యాం, కొందరనే ఫిక్స్ అయ్యాం. తప్పు అన్న సినిమాకి మా ఇద్దరిని పెట్టుకుందామని ఆలోచిస్తున్నారు. ఏ, అది పెద్ద తప్పు అవుతుంది, మనందరం పెట్టుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, పెద్ద తప్పు అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆడియో ఇస్ రిలీజ్డ్ బై ఆదిత్య మ్యూజిక్. ఆ టైం కల్లా నేను ఉంటానో లేదో తెలియదు, అది లాంచ్ అయ్యే టైం కల్లా. సో ఆదిత్య మ్యూజిక్ పాప మాధవ్ గారని అలాగే నిరంజన్ గారని మీకు ఓపిక ఉంటే వాళ్ళని పిలవండి. టీ రెడీ అంటండి. థ్యాంక్ యూ. ఓకే బాబాయ్. నెక్స్ట్ ఇప్పుడు దంశరాజ్ బోర్ కొట్టేసింది, కొత్తగా ఏదైనా చేద్దాం. ఎందుకంటే వచ్చి నెక్స్ట్ గెస్ట్లు నెక్స్ట్ ఒక్కదానికి డంషరట్స్ కంటిన్యూ అవుదాం, ఆ నెక్స్ట్ దానికి ఓకే మాటల్లోకి వచ్చారు. ఒక పని చేయి, నువ్వు నాకు ఏదో ఒక న్యూస్ చెప్పు, నీ ఇష్టం, న్యూస్ చదువు. ఓకే, నేను రియాక్ట్ అవుతాను. నేను రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి నువ్వు చెప్పాలి నేను ఎవరు. ఓకే ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఇవాళ వార్తలు చదువుతున్నది అల్లరి నరేష్. పైసా ఆడియో ఫంక్షన్కి వచ్చాం. అలా వచ్చేటప్పుడు మధ్యన వచ్చిన యాక్సిడెంట్ అయింది, అది కూడా చూసాం. పోలీసులు ఉన్నారు, అంబులెన్స్లు ఉన్నారు. ఆహా, ఎంత బాగా గెస్ట్ చేశారు. సో అక్కడి నుంచి అలా వస్తే నాని ఇది ఏదో అరగంటలో రమ్మన్నాడు, ఫినిష్ చేసిన త్వరగా వెళ్ళిపోదు అనుకుంటే మళ్ళీ ఇక్కడే కూర్చోబెట్టాడు 2.5 గంటల నుంచి. స్టేజ్ మీద పిలవట్లేదు, పిలిస్తే త్వరగా మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కారు కూడా రెడీగా పెట్టాను, కానీ ఎవరు నన్ను పిలవట్లేదు. ఇప్పటికీ చెప్పలేవా? మనసులో ఏమనుకున్నా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు ఒక్కడేరా, శర్వానంద్. నేను రమ్మన్నా వచ్చేసావే, అర్థమైంది. ఓకే సరే, ఇప్పుడు మూడోది ఇంకొకటి. సరే అన్నయ్యలు నమస్కారం. అన్నయ్యలు ఒక్క నిమిషం ఉండు, మా ఇంకా నీ పార్ట్నర్ రావాలి కదా. మీ పార్ట్నర్ రావాలి. లేదా అదిగో బోస్ డీకే వచ్చాడు. కాదు, బోస్ డీకే. బోస్ డీకే కదరా, డీకే బోస్. బోస్ డీకే రా సినిమా పేరు. కాదురా, డీకే బోస్. బోస్ డీకే. అరే డీకే బోస్ రా, ఆడికి అదే సూట్ అవుతుందిరా. ఓహో అదే, సారీ బోస్ డీకే. డీకే బోస్ హీరో సందీప్ కిషన్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడే వచ్చిన మా యంగ్ హీరో, మా అందరికంటే యూత్ఫుల్ హీరో బ్రహ్మాజీ గారిని స్టేజ్ మీదకి రమ్మన్నాం. రండి బ్రహ్మాజీ గారు. అంటే ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ తో నిలబడితే మీకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నవ్వాలంటే కొంచెం ఆలోచిస్తున్నా బాబాయ్. ఎవరు? నేనే. నేను చెప్పింది కరెక్ట్ గా చూడండి. ఇప్పుడు వెళ్ళేంత వరకు ట్రై చేస్తున్నాం. సాంగ్ చూసిన తర్వాత మనం ఆడుకున్నాం. ఏం చేసుకుంటారా డబ్బంతా? ఏం చేసుకుంటారా డబ్బులతో? ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ, దాని చిటికి నేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో దాని పైసా. పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటోంది శ్వాస. పైసా ఇల్లంతా ఎంతో దిలాసా. అల్లబడకుంటే పైసా వెళ్ళంతా పోదా కులాసా. యాదావాత ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. పైసా 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 పైసా. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ, దాని చిటికి నేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో దాని పైసా. పచ్చి గాలి మానేసి దాన్ని పీల్చుకుంటోంది శ్వాస. పైసా ఇల్లంతా ఎంతో దిలాసా. అల్లబడకుంటే పైసా వెళ్ళంతా పోదా కులాసా. యాదావాత ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస. పైసా 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 పైసా
పైసా పైసా పైసా పైసా. బాగుందా? వీళ్ళ గోల్లో పడి నా సాంగ్స్ బాగున్నాయో లేదో అడగటం మర్చిపోతున్నాను. బాగుందా సౌండ్? అది ఓకే. కాదు, ఇప్పుడు ఓ పని చేద్దాం. మనకి ఏదో సెటైర్లు పడతాయి అది ఇదని ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు వీళ్ళు. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు సెటైర్లు వేయద్దు. మనం నువ్వు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుని నేను ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే మన ఇన్నర్ వాయిస్ ఓకే. అది వెనకాల నుంచి మాట. శర్వాన్ సెలెక్ట్ చేసుకుంటా. నువ్వు శర్వానా, నేను సందీప్ కిషన్ని. బ్రహ్మాజీ గారికి నో ఇన్నర్ వాయిస్, ఎందుకంటే అదే మాట్లాడతారు కాబట్టి. నేను ఇప్పుడే వచ్చాను, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఇక్కడ ఆడియో ఫంక్షనా లేక ఏమన్నా పార్టీ లాంటివి జరుగుతుందో అర్థం కావట్లేదు. పైకి పిలుస్తారేమో, ఎలా ఆడేసుకుంటానో చాలా భయంగా ఉంది. నన్ను మట్టికి వదిలేశారు వీళ్ళు. థ్యాంక్ యూ. పైసా సినిమా నేను ఆల్మోస్ట్ పార్ట్స్ వైజ్ చూశాను. ఈయనంత కాన్ఫిడెంట్గా ఇక్కడ చిందులేస్తున్నారంటే తనకు కూడా తెలిసిపోయింది హిట్ అని. నాని పొగడట్లేదు, నిజం చెప్తున్నాను. ఒక్కొక్క సినిమాలో ఒక క్యారెక్టరు ఒక లిమిటెడ్ పెర్ఫార్మెన్స్కి ఒక యాంగిల్లోనే ఉంటుంది. బట్ పైసాలో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చేశాడు నాని. ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ స్టార్, దట్ ఈస్ షూర్. అంటే తన సెన్సిబుల్ యాక్టర్. ఇప్పటివరకు చేసిన లవ్ స్టోరీస్ సినిమాలు చేశారు. బట్ ఈ సినిమా వరకు తన అదృష్టం ఇటువంటి క్యారెక్టర్ దొరకడం, కృష్ణవంశీ దొరకడం, చాలా చాలా బాగా చేశాడు. పొగిడేసాను, అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇంకొక్కసారి ఎంత ఇచ్చావరా? ఎంత ఇచ్చావరా? ఎంత ఇచ్చి అతన్ని మాత్రం నేనే కూర్చోబెట్టా అక్కడ. అదే ఎంత ఇచ్చావు? కరెక్ట్ గా మధ్యలో అందరు ఉన్నప్పుడు అరవమన్నాను. దాసరి గారు అందరు వెళ్ళిపోయిన తర్వాత అరిసాడు. కృష్ణవంశ గురించి అబ్బో, బయలుదేరండి ఇంటికి. వీళ్ళకున్న ఫ్రెండ్షిప్కి కృష్ణవంశీ గారి గురించి మాట్లాడటం మొదలెడితే ఇంకో 2 రోజులు పడుతుంది. క్రిస్ప్గా చెప్పాలి సార్. నానితో చేయడం కృష్ణవంశ అదృష్టం. ఓకే, అది అర్థం. ఓకే ఓకే. అసలు కృష్ణవంశీ సినిమా లేకపోతే నాని వచ్చి అవకాశం ఇచ్చాడు. ఇజ్ ఇట్ ఓకే? కొంచెం ఎక్కువైంది కానీ ఓకే. ఓకే, అది కూడా ఓకే. తర్వాత కూడా లిఫ్ట్ ఇస్తాను, మీరు ఏం కంగారు పడకండి. పైసాతో పాటు మనం రూపాయి కూడా తీద్దాం అని అన్నాడు. ఓకేనా? నాకు ఇది ఓకే కాదు. నాకు ఇప్పుడు చివరికి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడో అని టెన్షన్ స్టార్ట్ అయింది. సరే, ఏమేం చెప్పేస్తారు? ఆయన ఏం మాట్లాడతారో మనం ఆఫ్టర్ పార్టీలో వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ పార్టీ ఎక్కడో చెప్పను. ఇప్పుడు కాదు, వాళ్ళేనా? ఓకే. నెక్స్ట్ ఎవరు? సందీపా? సరే అన్నయ్య ప్లీజ్. ఫస్ట్ ఇదేంటి ఇది? ఇద్దరు భయపడుతున్నారు. మర్యాద కొంచెం ముందుకు రండి. మా జీవితంలో అందరు ముందుకు రావాల్సిన వాళ్ళు వెనకాల రండి సార్. ఇన్నర్ వాయిస్ ఏంటో ప్రిపేర్ అయితే ప్లీజ్. వీళ్ళిద్దరికి ఒక స్పెషల్ బాండింగ్ ఉంది, అది మీకు చెప్పాలి ఊరికే పనిలో పని. ఇదిగో మన ఫేస్ మీద ఒక ఘాటు కనపడుతుందా? తిప్పరా ఇక్కడ నుంచి. సరే, అందరికీ నమస్కారం అండి. సందీప్ కొట్టాడు. తీపి గాయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఏంటి? ఓకే, అందరికీ నమస్కారం. బ్లాంక్ అయ్యాను, చెప్పు. ఓకే, కరెక్ట్ క్యాచ్ చేసాడు. ప్రిపేర్ త్వరగా, టైం లేదు ఎక్కువ. ఏం చెప్పాలి? పొగిడే అది పొగిడేస్తున్నాడు. ఆడియో ఇంత హిట్ అయిందంటే డెఫినెట్ గా పైసా కూడా హిట్ అవుతుంది. ఇవాళ రిలీజ్ అయిందిరా, ఇంకా హిట్ అయిందిరా, ఇంకా మార్కెట్ లోకి వెళ్ళలేదు. సీడీలు ఇక్కడ కూర్చుని అక్కట్లేదా? ఇందాక నుంచి ఆ లూడు ఎన్ని చప్పట్లు కొడుతున్నారు అక్కడ. వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎక్కువ మాట్లాడుతున్న చప్పట్లు కొట్టేస్తున్నారు, ఆపేస్తారు. సరే, సీరియస్ చెప్పాలంటే ఎప్పుడు నాని ఎప్పుడు కలిసినా ఎలా వస్తుంది బాబాయ్ సినిమా అంటే తను కలుస్తాం మనం. ఎందుకు అలవాట్లా? ఎక్కడ కలుస్తున్నాం? వద్దు, ఎక్కడ వద్దు.
ఒకే మాట నేను అడిగినప్పుడు సినిమా ఎలా వస్తుంది బాబాయ్ అంటే బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటాం. ఇంటికి వచ్చాక ప్రశాంతంగా నిద్ర పడుతుంది బాబాయ్. ఏం బాబాయ్? వర్క్ సాటిస్ఫాక్షన్. వంశీ గారితో పని చేయడం అది కాదులే. ఇది కాకపోతే నాని కౌంటర్. అది నాకు సంబంధించిన కౌంటర్ కాదు. నేను ఆడికి ఫిక్స్ అవుతున్నా. నువ్వు నన్ను పొగుడుతున్నప్పుడు ఆడి కౌంటర్ వేస్తున్నాడు సార్, అది నచ్చలేదు నాకు. ఓహో, వాడుకుంది తర్వాత కాదు పాప. మేలో జూన్ లో ఏప్రిల్ మొత్తం సమ్మర్ లో చార్మినార్ లో మొత్తం పరిగెట్టి చేజులు చేస్తే అలసిపోతాడు ఎవడైనా మనిషి అన్నవాడు. అంతే పడుతుంది నిద్ర. ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అని లేదు. నిజంగా నాని చెప్పినప్పుడు నిజంగా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒక డైరెక్టర్ చేతిలో నిజంగా ఒక యాక్టర్ పడినప్పుడు దాని అవును కదా, satisfaction. It's a great feeling. కింద 2 వారాలు And moreover, అసలు నిజంగా ఇందాక నవదీప్ ఏదో అన్నాడు పాత గర్ల్ ఫ్రెండ్ అని. డెఫినెట్ గా నేను సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, నాని వంశీ గారు ఏ డిస్కషన్ లో ఏ పార్టీలో కలిసినా అరగంట తర్వాత పక్కకెళ్ళి బాబాయ్ నాని లేకపోతే వాట్ ఎవర్ గురూజీ పైసా ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ కి వాళ్ళు అంత ప్రేమించి ఇష్టపడి చేసి బిల్లు ఎవరు కడతారు? నువ్వా నేనా పార్టీకి వెళ్తారు కదా, దాని కూడా డిస్కషన్ అది. సో వాళ్ళ ఇష్టాన్ని డెఫినెట్ గా వాళ్ళు అంత కష్టపడి ప్రేమ చేశారు. సో ఖచ్చితంగా హిట్ అవుదాను అనుకుంటున్నాను. అండ్ ఇంత బాగున్నప్పుడు డెఫినెట్ బాగుంటుంది. థ్యాంక్ యూ. இன்னர் வாய்ஸ் பேக் சைடு నుంచి వస్తుంది. எல்லாருக்கும் வணக்கங்க. இங்க என்ன கூப்பிட்டதுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. ఈ రోజు இப்படி ஒரு படத்துக்கு நீங்க கூப்பிட்டதுக்கு ఆయన వస్తాడు. ఏం లేదండి, బేసిక్ గా మన నాని తమిళ్లో కూడా పెద్ద హీరో అయిపోయాడు. ఈగ తమిళ్లో నాని అని మరి రిలీజ్ అయింది. ఇంకే భాషలో మాడినా అనుకుంటున్నాడు. సో ఎనీవేస్ కొంచెం సీరియస్ గా మాడచ్చా లేదా ఇలాగే కంటిన్యూ? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇన్నర్ వాయిస్. ఇప్పుడు దాకా నానిలో యాక్టర్ ని చూసారండి. ఈ సినిమాలో యాక్షన్ కూడా చూస్తారు, అదే ఫైట్లని. అండ్ ఇప్పుడు తను సెటైర్ వేసిన వేయకపోయినా నిజం ఏంటంటే నాని నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు. ఇంకా గుర్తుంది, రైడ్ షూటింగ్ అప్పుడు ఆఫీస్ బయట నిల్చుని దగ్గర ఒక 3 hours రోడ్డు మీద నిల్చుని మాడడం. అంటే సినిమాలు ఏం చేయాలి, ఎలాంటివి వస్తాయి అని చెప్పి 20 నిమిషాలు అంటే అయ్యి 4 సంవత్సరాలు అయింది కండి, 20 కాస్త 4 గంటలు అయింది. బట్ బాగా చేశా. కానీ ఒప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నేను అసూయ పడుతున్న ఒక్క యాక్టర్ అంటే మాత్రం నాని అండి, తప్పకుండా. అవును, అసూయగా సంపేలాడిని మంచి సినిమాలను ఆడి చేసేస్తున్నాడు. డౌటే లేదండి. ఎందుకంటే మీకు లాస్ట్ 4 years లో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ అన్ని తనకే పడినాయి. మొన్న సుకుమార్ ఆడియో లాంచ్ వచ్చినప్పుడు కూడా చెప్పాడు తన సినిమాలన్నీ టైటిల్ ట్యాగ్ కింద ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ అని వేసుకుంటున్నారని. సో అలాగే ఈ సినిమా పైసా కూడా అలాగే వదిలే. కృష్ణవంశీ గారికి అంత అక్కర్లేదు, ఇప్పుడు ఆయన పేరే చాలు. సార్, ఇండస్ట్రీలో ప్రతి హీరో మీకు చెప్తారు మీకు ఫ్యాన్ అని చెప్పి, మీరే ఇన్స్పిరేషన్ అని చెప్పి. నేను అదే అంట. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని నాకు సినిమా చేసి పెట్టమని అడగను, రేపు ఆఫ్టర్ బాడీలో అడుగుతాను. మరి అందరూ స్టేజ్ మీద ఎంతమందికి చేసి పెడతాను అంటేనే అడిగేసా. సో సాయి కార్తిక్ ఇలేసి సెటైల్ గా అందరూ చెప్పడం మర్చిపోయి భయపడిపోతున్నారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరపున సాయి కార్తిక్, కంగ్రాట్స్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఉండండి, అందరితో పని ఉంది. సెల్కాన్ మొబైల్ అంటే ఒక్క మొబైల్ ఇస్తే ఇద్దరు ఎవరు తీసుకునేదని ఫిక్స్ అవుతే ఎవరు చివరిలో మిగిలారు? ఎవరెవరు తీసుకెళ్ళదు? బ్రహ్మాజీ గారు. సుమా గారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, మీ పరిస్థితి ఏమిటో మీరు చూసుకోండి. ఎనీవే, సెల్కాన్ మొబైల్ 25వ తారీఖున ఒక ఆడియో ఫంక్షన్ ఉంది. యాంకర్స్ గా వీళ్ళిద్దరిని రావాలని కోరుకుంటున్నాను. చెప్పేశారా మీరు ఆల్రెడీ? 4 కోట్లు. ఏమండి బ్రహ్మాజీ గారు, ధనరాజు వేణు కడుపు కొట్టం మేము. మా కడుపు కొడతారా? అంటే అప్పుడప్పుడు అంటే ఇలా హీరోలు యాంకర్లు అయిపోయి రేపొద్దున ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కూడా యాంకరింగ్ చేయడం మొదలెడితే నేనేమవ్వాలి? ఎనీవే, సెల్కాన్ మొబైల్ స్మార్ట్ ఫీచర్ ఫోన్ విత్ కెపాసిటీ టచ్. థ్యాంక్ యూ. రమేష్ పుప్పాల గారు చెప్పి పంపించారు, ఫేస్బుక్ లో అదేదో కాంటెస్ట్ రన్ చేశారంట కదా, ఆ అమ్మాయి శృతి రెడ్డిని ఒకసారి స్టేజ్ మీద పిలిచి వీలైతే ఒక ఫోన్ ఇప్పించమన్నారు. ఇప్పించేద్దాం. ఇంకా లాస్ట్ ఒక్క గెస్ట్ గురించి మేము చేయాలంతే, ఆ తర్వాత పిలిచి ఇప్పించేద్దాం. ఇంకొక విషయం, క్యాథరిన్ కళ్ళల్లోంచి ఇంకాసేపట్లో నీళ్లు వచ్చేలా ఉన్నాయి. క్యాథరిన్ మూకీ సినిమా చూసినట్టు ఉంటుంది. సరే, ఒకే గెస్ట్ ఉన్నాడు రా.
ఎవర్రా? నీ చైనా చెయ్యి. ఒకడు థమ్స్అప్ తాగుతాడు, బీర్ తాగుతాడా? 24 తాగుతాడా? ఎవడు రాడు? 24 బీర్లు ఎట్టే స్ట్రెచ్ తాగలిగినాడు ఇంకెవడున్నాడు తెలుగు ఇండస్ట్రీలో నరేష్ తప్పితే? నువ్వే నాన్నా. నువ్వు కూడా నువ్వు రిలీజ్ చేయడానికి గేమ్ ఎగలేదు అనుకుంటా. లేదులే, పర్లేదు. అండ్ ముందుగా మీడియా వాళ్ళకి అందరికి చెప్పాల్సింది ఏంటంటే, అందరికి ఆల్ ద హీరోస్ అందరికి ఇన్ఫార్మ్ చేసాం, స్కిట్లు మేము అన్ని చేస్తున్నాం, వాళ్ళు ఇన్పుట్స్ కూడా తీసుకుని చేయడం జరిగింది. సో వెరీ ఫ్రెండ్లీ అండ్ అందరు ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేశారు. చూడండి ఇంకా తరుణ్ ఎంత నవ్వుకుంటున్నాడు, అబద్ధం చెప్తారు. సో వెరీ హ్యాపీ అండి. కృష్ణవంశీ గారు, నేను డేంజర్ చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ భార్య అనే సినిమా చేస్తాను, ఇద్దరు మొగుడు తర్వాత. అదృష్టం ఇచ్చినందుకు కృష్ణవంశీ గారు థ్యాంక్ యూ. ఈ సినిమా పెళ్ళం అన్నావు. పెళ్ళం అన్నాను, టైటిల్ తందే. ఓకే. నరేష్ ఇన్ అండ్ యాజ్ పెళ్ళం. సో అలాగే నానికి, ఎందుకంటే నాకు ఎలా ఉందంటే ఇది ఏదో నా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టుంది, సో ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పైసా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్కసారి నువ్వు వెళ్ళిపోయే ముందు యాక్టర్స్ అందరూ పైకి వస్తే రండి. ఇంకొక సాంగ్ ఉందా? ఓ సాంగ్ నువ్వే రిలీజ్ చేయాలి అయితే. అది ప్లే. థ్యాంక్ యూ. ఒక్క ఫినిషింగ్ టచ్. మీరందరూ ఎంజాయ్ చేస్తారంటే చేద్దాం, లేదు చాలా లేట్ అయిందంటే వద్దు. చేద్దామా? సరే. ఇక్కడున్న అంటే యాక్టర్స్ అందరూ కూడా మామూలుగా మాకు డైరెక్టర్స్ వచ్చి కథలు చెప్తాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి కథ చెప్తాను, ఏంటిది ఇది ఎందుకు అలా ఉంది అని చాలా వంకలు పెడుతుంటాం. వీళ్ళందరూ ఒక కథ చెప్తే ఎలా ఉంటుందో వినాలని ఉందా? సరే, కాన్సెప్ట్ ఏంటంటే
2 లెగ్స్ అలా పరిగెడుతున్నాయి. లెగ్స్ నుంచి పైకి ప్యాన్ చేస్తే చేతిలో ఒక లాఠీ. అలా కంటిన్యూ చేస్తారు. ఈ 10 మంది పక్క పక్క నుంచొని చివరికి ఎలాంటి దారుణమైన కథ తయారవుతుందో ఒక్కసారి విందాం. దాని ఫినిషింగే ట్రైలర్ ఇంకోసారి ప్లే చేసి ఆడియో లాంచ్ కూడా అయిపోతుంది. ఒకసారి అందరు పైకి రావాలి. మన యాక్టింగ్ స్కిల్స్తో పాటు క్రియేటివిటీ కూడా చూపించాల్సిన ఒక అవసరం. ఇంకెవరు రావట్లేదు? అందరూ వచ్చేసారా? ఓకే, ఏదో అనుకున్నాం కానీ ర్యాగింగ్ జరుగుతుంది ఇక్కడ. యాక్టర్లకు మేము వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ర్యాగింగ్ జరుగుతుంది స్టేజ్ మీద. యాక్టర్లకే కాదు, యాంకర్లకు కూడా. అందరికి. సో మళ్ళీ నేను ఇంకొక ఆడియో ఫంక్షన్ లో కలుస్తానో లేదో తెలియదు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నాని బాయ్. చూసారా, మాకంటే ముందు అలా బాయ్ చెప్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తారండి? మీతో పని ఉంది. మీరు ఇంకొకటి దగ్గరండి, అయిపోద్ది. సరే, మన పైసా కథ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ వర్షంలో వాళ్ళు అనుకుంటుంది ఎలా ఉంటుందని. పైసా కాదు, నేనుంటాను ఇందులో. నరేష్ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరిక. ఓకే, పైసా బిగినింగ్ నువ్వు స్టార్ట్ చేయి. వరుణ్ సంధ్య స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ షాట్ అలా బ్యాక్లో ఉంటుంది కెమెరా. బ్యాకే ఇంట్రెస్ట్ సార్కి. బ్యాక్లో ఉంటుంది కెమెరా. అట్లా ఫీట్ అలా కనిపిస్తాయి. నీకు హీరోయిన్. బ్యాక్ లో కెమెరా ఉంటుంది, ఫీట్ కనిపిస్తే హీరోయిన్ అంట. తర్వాత ఏం జరిగింది? గట్టి చెప్పాలి, అర్థం కాలేదు అసలు. వరుణ్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేదు. బ్యాక్ కెమెరా పెట్టింది, మెల్లగా ఫీట్ చూపించాడు, అది హీరోయిన్ ఫీట్ అంట. తర్వాత హీరోయిన్ ఫీట్ నుంచి మెల్లిగా వెనకాలకి ప్యాన్ చేస్తే నాని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. దాని వెనకాల ఓ 10 మంది గూండాలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఇది అమ్మాయి గురించా లేకపోతే దీని గురించా అని నాని నా వెనకాల పడుతున్నాడు. అమ్మాయి ఏమో ఆ గూండాలు నాకు. ఇంత స్క్రీన్ ప్లే ఇక్కడే అయిపోయింది కన్ఫ్యూజన్. పరిగెట్టి అలసిపోయి ఒక చోట ఆగారు. చూస్తే పోలీసులు వచ్చింది వీళ్ళ కోసం కాదు, ఎవరి కోసం? కట్ చేస్తే టైట్, కళ్ళ క్లోజ్, అంతే. కళ్ళుతో ఎక్స్ప్రెషన్ మొత్తం అంతా. కట్ చేస్తే టైట్, కళ్ళ క్లోజ్. ఎవరిది? హీరోది. ఓకే. కట్ చేస్తే జేబు క్లోజ్, సెల్కాన్ మొబైల్ మోగుతుంది. ఓకే, వీడు సెల్కాన్ సైడ్ నుంచి వచ్చాడు, నాకు సంబంధం లేదు. ది ఎండ్ అయిపోయింది సినిమా. నాన్న ఇక్కడ బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఏమండి మీరు? కాదు, ఇక్కడ కూడా ఏదో 2020 మ్యాచ్కి వచ్చినట్టు. ఓవర్ అయితే 6 బాల్లే ఉంటాయి బాబాయ్. నా తర్వాత ఎవరు లేరు కదా. కాదు, నువ్వు కంటిన్యూ చేయాలి. మళ్ళీ మిగతా డైరెక్టర్లు అందరూ వెయిటింగ్. సరే, కట్ చేస్తే టైట్ క్లోజ్, ఇంటర్వెల్. బ్రహ్మాజీ గారు. హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత. మరి ముందు వచ్చినాడు ఎవడు? సరే, ఓకే. ఓ కళ్ళే చూపించారు, హీరోని చూపించారు. బాడీ చూపించలేదు కాబట్టి ఇంట్రడక్షన్ లో హీరో ఫుల్ కనబడతాడు. ఇలా ఎవరైనా సినిమాలు తీస్తే నేను 30 సినిమాలు చేసి సంవత్సరానికి. అది హీరో ఇంట్రొడక్షన్. ఎలా అంటే బుర్క వేసుకుని పరిగెడుతుంటాడు రోడ్డు మీద. ఇక్కడికి చూపించలేదు నన్ను, ఇంకా నన్ను ఎందుకు పెట్టుకోవటం? ఈమె హీరోయిన్ ఏమో అనుకుని ఇంకొక హీరో మొదలవుతాడు వెనకాల నుంచి. నాని ఫస్ట్ లో వచ్చాడు కదా, నాని పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఈమె హీరోయిన్ అనుకో. అలా వెనకాల నుంచి చూసి బుర్ఖాలో వెనకాల పడుతున్నాడంటే అది నువ్వే అయ్యి ఉండాలి. ఇంకా నాని ఇంట్రొడక్షన్ ఎందుకు అవ్వలేదంటే ఇంకా పైసలు ఇవ్వలేదంటండి. ఇంకా అడ్వాన్స్ వెళ్ళాక మీతో యాక్టింగ్ చేస్తాడని. నువ్వు బిహైండ్ ద సీన్స్ చెప్పకు నాన్న, స్టోరీ చెప్పు.
ఇక్కడ 3 బుర్కాలు ఉన్నాయి కదండి, 2 బుర్కాల్లో హీరోయిన్, 3వ బుర్కా నాని. ఎందుకంటే ఆల్రెడీ నాని కృష్ణవంశీ గారికి చెప్పారు కదా కొంచెం ఎరాటిక్ సాంగ్ వద్దని, సో బుర్కాలోనే ఇంట్రడక్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇంట్రడక్షన్. బుర్కాలోనే ఉన్నాం. ఆ బుర్కా వెనకాల ఇంకో హీరోని రివీల్ చేసాం. ఇంకో హీరోని. సో దీన్ని బట్టి అర్థమైంది హీరోలకి హీరో ఇంట్రడక్షన్ల గురించి తప్పితే కథ గురించి అక్కర్లేదు. కామెడీ చేయమన్నా కూడా చేసాం, దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను. మీరందరూ కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని కృష్ణవంశీ గారు చెప్పారా? కృష్ణవంశీ గారి తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళందరూ ఒక్కసారి మీరందరూ కోరస్లో ఏం చేసుకుంటారా డబ్బంతా అంటే ఒకసారి ట్రైలర్ ప్లే చేస్తాను. ఏం చేసుకుంటారు ఇంత నాన్స్ ఇంకా కాదు మరి. 1 2 3. ఏం చేసుకుంటారా డబ్బంతా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయలు రాయడం దొబ్బేస్తాడేమోనని. రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా.